Okay, sir. Yeah, thank you. సో స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే. సో మనం లింక్డ్ఇన్‌లో ఉన్నాము. లాస్ట్ క్లాస్‌లో వి హావ్ క్రియేటెడ్ లింక్డ్ఇన్ పేజ్. ఎలా క్రియేట్ చేయాలి లింక్డ్ఇన్ పేజ్ అనేది చూసాము. టుడే వి విల్ గో వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ వి కెన్ పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్. అలాగే లింక్డ్ఇన్ అంటే ప్రొఫైల్‌లో ఎలా జాబ్ అప్లై చేసుకోవాలి ఏంది అనేది వి విల్ సీ ఇన్ ఏ డీటెయిల్ వే. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో టు ద లింక్డ్ఇన్. దిస్ ఈస్ ద లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ అంటే ఏంది? ఒక ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్. వాట్ ఈస్ లింక్డ్ఇన్? ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ అంటే ఏంది? సో ప్రొఫెషనల్ నెట్వర్క్ సైట్ అంటే ఆల్ ద పీపుల్ హూ ఎవర్ ఆర్ డూయింగ్ ద జాబ్స్. ఓకే. ఏ లెవెల్ నుంచి ఉందో ఆ లెవెల్ ఎగ్జిక్యూటివ్ నుంచి సిఇఓ లెవెల్ వరకు ప్రతి ఒక్కరు లింక్డ్ఇన్లో వాళ్ళ రెజ్యూమే. ఓకే. రెజ్యూమే అంటే వాళ్ళ మెయిన్ క్వాలిఫికేషనే కావచ్చు, వాళ్ళ జాబ్ డిస్క్రిప్షనే కావచ్చు, వాళ్ళ ఇంకా ఇంకేదైనా డీటెయిల్ ఇంట్రెస్ట్ కానీ ఇంకేమన్నా అచీవ్మెంట్స్ కానీ ఇవన్నీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేస్తే ఏంది? సో ఇక్కడ ఏంటంటే కంపెనీస్, ఆల్ కంపెనీస్ ఆర్ ఇన్ ద లింక్డ్ఇన్. ప్రతి కంపెనీ లింక్డ్ఇన్లో ఉంది. ఓకే. సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు మన ప్రొఫైల్ చూసి కూడా దే విల్ కాల్ ఆర్ దే విల్ సెండ్ ఏ మెసేజ్ టు అస్. ఓకే. త్రూ దిస్ వీ కెన్ గో టు ఎనీ కంపెనీ. సో అలా లింక్డ్ఇన్ అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఎలాంటి ప్రొఫైల్స్ చూసుకోవచ్చు అంటే ఆల్ కైండ్ ఆఫ్ ప్రొఫైల్స్. బిఫోర్ గోయింగ్ టు ద ప్రొఫైల్ సెక్షన్ వి విల్ గో టు ద పేజెస్. పేజెస్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం లాస్ట్ టైంలో. సో పేజెస్ క్రియేట్ చేయాలంటే మీ సెక్షన్ ఉంటుంది. మీ సెక్షన్కి వెళ్ళేసి సారీ మీ సెక్షన్ ఫర్ బిజినెస్ సారీ ఫర్ బిజినెస్లోకి వెళ్ళేసి ఇక్కడ క్రియేట్ ఏ కంపెనీ పేజ్ అని ఉంటుంది. కంపెనీ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సింపుల్గా క్రియేట్ ఏ కంపెనీ అని కొట్టేస్తే హియర్ యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ విచ్ కైండ్ ఆఫ్ పేజ్ యూ వాంట్ టు క్రియేట్. పేజ్ ఎందుకు క్రియేట్ చేయాలి? సో ప్రొఫైల్ అనే మనం అన్నీ చేయొచ్చు కదంటే సేమ్ ఫేస్బుక్ లెక్కనే ఆపరేట్ చేస్తుంది. అక్కడ కూడా ప్రొఫైల్ ఉంటుంది. కానీ మనం ఒక పేజ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ కూడా ప్రొఫైల్ ఉంటుంది. బట్ వీ విల్ నాట్ గో టు ద ప్రొఫైల్. ప్రొఫైల్ ఎందుకు చేయరు అంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవాళ వీళ్ళంతా కనెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో వాళ్ళకి ఎక్కువగా పోతుంది కాబట్టి దే డోంట్ వాంట్. ఇక్కడ ఏంటంటే కంపెనీకి అండ్ పర్సనల్కి డిఫరెన్సియేషన్ కనిపించాలని ఒక పేజ్గా క్రియేట్ చేసి ఆ పేజ్ని మనం ప్రమోట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇఫ్ యూ ఆర్ వాంట్ టు డూ ద లింక్డ్ఇన్ యాడ్స్ ఆర్ ఎనీ ఫేస్బుక్ యాడ్స్, వాట్ యూ నీడ్ టు డూ, యూ హ్యావ్ టు క్రియేట్ ఏ పేజ్. యూ హ్యావ్ టు గివ్ ద పేజ్ ఓన్లీ. యూ హ్యావ్ టు ప్రమోట్ ద పేజ్ ఓన్లీ. ఓకే. పేజ్లో ఏముంటుంది? అగైన్ ఫాలోవర్స్. ఓకే. ఫాలోవర్స్ మనని ఫాలో అవుతాం. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ యూ ఆల్సో నో. సో నా పేజ్ ఏంది? ఒక కంపెనీయా లేకపోతే ఒక ఎగ్జిస్టింగ్? ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ ఉన్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించింది. నేను ట్రైనింగ్ అని ఒక పేజ్ క్రియేట్ చేశాను. సో నేను ఇంకో సబ్ కూడా చేయొచ్చు. రేపు పొద్దున ఇంకేదైనా గ్రాఫిక్ డిజైనింగో లేకపోతే ఇంకేదైనా సపరేట్గా క్రియేట్ చేయాలంటే యూ కెన్ గో టు దట్ పేజ్ ఆల్సో. లేదు ఇది స్కూల్స్ యూనివర్సిటీస్ ఏది మీ కంపెనీ ఉందో ఆ కంపెనీ మీరు పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ ఐఎమ్ ఎడ్యుకేషనల్. సో ఇక్కడ నా పేరేంది? ఓకే. సో ఇన్స్టిట్యూషన్ పేరేంది? సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ క్రియేటింగ్ లైక్ దిస్. ఓకే. సో ఇక్కడ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వండి. వెబ్సైట్ లేకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ వర్క్. వెబ్సైట్ ఉంటే బెస్ట్. ఎందుకంటే ఎక్కడన్నా మనం క్లయింట్స్ అందరూ వెబ్సైట్లోకి రావచ్చు. ఓకే. అండ్ సో ఇండస్ట్రీ ఏంది? ఎడ్యుకేషన్. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ చూడొచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన మీ టైప్ చేస్తే ఇండస్ట్రీకి సంబంధించినవి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సెలెక్ట్ ఏ సైజ్. మీ ఆర్గనైజేషన్ సైజ్ ఎంత? మీ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ కంపెనీ ఒక 10 ఎంప్లాయీస్ ఉండొచ్చు. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ కంపెనీ 1000 ఎంప్లాయీస్ ఉండొచ్చు. వాట్ ఎవర్ ద సైజ్ ఈస్, యూ హ్యావ్ టు గివ్ ద సైజ్. ఓకే.
సో ఎందుకు లింక్డ్ఇన్ ఇది అడుగుతుంది అంటే రేపు పొద్దున ఎవరైనా యాడ్స్ రన్ చేస్తున్నారనుకో ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారనుకో ఒక 10 మెంబర్స్ అకౌంట్ సెక్షన్కి ఉంటారు, ఒక 10 మెంబర్స్ మార్కెటింగ్ ఉంటారు, ఒక 10 మెంబర్స్ ఫైనాన్షియల్గా ఉంటారు, ఒక 20 మెంబర్స్ సేల్స్లో ఉంటారు. ఇలా కేటగిరీ వైజ్గా డివైడ్ అవుతుంది. సో అలాగా కంపెనీలో ఒకటే సెక్షన్ ఉండదు, డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో దాని తగ్గట్టుగా మనం ఎంప్లాయీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్ సపోజ్ దిస్ ఈస్ ద వాట్ ఎవర్ ద థింగ్స్. ఇక్కడ మీరు లోగో ఉంటే లోగో యాడ్ చేసుకోండి. లోగో యాడ్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ సైజ్ ఎంత 300x300 జేపీజీ ఆర్ పిఎన్జీ ఫార్మాట్లో చేసుకోవాలి. మీది కంపెనీకి ఏమైనా ట్యాగ్ లైన్ ఉంటే ట్యాగ్ లైన్ రాయండి, లేదంటే యూ కెన్ యూజ్ ద చాట్ జీపీటీ. ఓకే, అండ్ ఇక్కడ టిక్ కొట్టండి, దిస్ ఈజ్ ఏ ఐఎమ్ ఆథరైజ్ రిప్రజెంటేటివ్. యూ కెన్ క్రియేట్ ఏ ఈజీ పేజ్. ఇలా మనం పేజ్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మీరు చూసుకోవచ్చు మీ పేజ్ ఎలా ఉందో అని కూడా చూసుకోవచ్చు. యాజ్ ఎ మెంబర్ మీ పేజు ఎవరికి బయట మీ ఆడియన్స్కి ఇలా కనిపిస్తుంది. సో మనం ఇంకా ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు కాబట్టి ఇలా ఉంది. రేపొద్దున మన ఆడియన్స్ ఫాలో చేయొచ్చు. మీ ఎంప్లాయీసే కావచ్చు, మీ ఆడియన్సే కావచ్చు, మీ ఎవరైతే కావాలి ఫాలో చేయాలనుకుంటే దే కెన్ పుట్ ఆన్ దిస్ ఫాలో బటన్. మనకి ఫాలో బటన్ ఉంటుంది, అదే ప్రొఫైల్లో ఫాలో బటన్ ఉండదు. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ఏ థింగ్స్. సో సో మళ్ళీ పేజ్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీ సెక్షన్లోకి వెళ్తే ఈ మీ సెక్షన్లో మనకు కావాల్సిన ఇవన్నీ పేజెస్ మనం ఇందాక క్రియేట్ చేస్తాం. ఇందాక ఎక్కడికి పోయింది నా పేజ్, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంకా క్రియేట్ కాలేదా, ఇక్కడ పోయింది. చాలా పేజెస్ క్రియేట్ చేశాను. సో దిస్ ఈజ్ ద పేజ్ అనుకుందాం. ఓకే, ఈ పేజ్లో మనం ఏం చేయాలి, డాష్ బోర్డ్ ఉంటుంది. సో యూ కెన్ గివ్ ద లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యూ కెన్ యాడ్. దీన్ని క్లిక్ చేస్తే కవర్ పేజ్ వస్తుంది. సో కవర్ పేజ్ మీరు క్రియేట్ చేస్తే ఆ కవర్ పేజ్ పెట్టుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ హ్యావ్ ద కవర్ పేజ్. ఓకే, లోగో యాడ్ చేసుకోవచ్చు. లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ఏ డిఫరెంట్ ఆఫ్ సెక్షన్. ఈ కవర్ పేజ్ కూడా ఎంత సైజ్ ఉంది ఇక్కడ మీకు ఈజీగా కనిపిస్తుంది, ఎంత సైజులో కావాలి. కవర్ పేజ్ చేయాలి అంటే మీకు ఫోటోషాప్ వస్తే ఫోటోషాప్లో చేయండి, లేదంటే గో టు ద క్యాన్వా. ఓకే, ఇలా క్యాన్వాకి వెళ్ళేసి ఇక్కడ సింపుల్గా లింక్డ్ఇన్ పేజ్ అంటే ప్రొఫైల్ పేజ్ అంటే వచ్చేస్తుంది. ఓకే, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే కవర్ పేజ్, ప్రొఫైల్ కవర్ పేజ్. సో ఇక్కడ కవర్ పేజ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కొన్ని డిజైన్స్ మనకి కనిపిస్తుంటాయి. సో యూ కెన్ గో టు దోస్ డిజైన్స్. దీస్ ఆర్ ద డిజైన్స్. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే యూ కెన్ సింప్లీ. ఓకే, దీంట్లో కూడా మీకు తెలుసు క్యాన్వాలో కూడా ఫ్రీ ఉంటే పెయిడ్ ఉంటే. సో విచ్ ఎవర్ యూ వాంట్ టు టేక్ యూ కెన్ టేక్ వన్. సో ఇది ఫ్రీయా, ఇది ప్రో వర్షన్. ఓకే, దిస్ ఈజ్ ఏ ఫ్రీ వర్షన్. ఓకే, దిస్ ఈజ్ ఏ ప్రో వర్షన్, దిస్ ఈజ్ ఏ ఫ్రీ వర్షన్. లైక్ దిస్ యూ కెన్ కనెక్ట్. సో సింపుల్గా మనము కనెక్ట్ చేయొచ్చు, కస్టమైజ్ చేయొచ్చు. సో మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. సో ఐఎమ్ నాట్ గోయింగ్, ఇట్ విల్ డ్రాగ్. ఓకే, ఇది మీరు ఈజీగా చేసేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ యూ కెన్ డూ బై యువర్ ఓన్. ఓకే, లోగో కూడా అంతే, మీకు కావాల్సిన లోగో క్యాన్వాకి వెళ్ళేసి లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఫోటోషాప్లో అయినా చేసుకోవచ్చు. ఇల్లుస్ట్రేటర్ ఉంటుంది, ఇల్లుస్ట్రేటర్లో చాలామంది చేస్తారు. ఇల్లుస్ట్రేటర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ లోగోస్. ఇంకా కొంతమంది ఇంకా వేరే వేరే సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ డిజైన్స్. ఓకే, సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్ కనిపిస్తుంది. డాష్ బోర్డ్ ఏంటంటే మనకి ఏమేమి ఉన్నాయి అనేది కనిపిస్తుంది. టుడే ఏం చేసాము, ఎలాంటి పోస్ట్లు చేసాము. ఓకే, ఫీడ్లో ఏముంది, దిస్ ఈజ్ అ ఫీడ్. ఫీడ్ కొడితే మనకి ఇలా ఫీడ్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏమీ ఫాలో చేయలేదు కాబట్టి నథింగ్ ఇన్ఫర్మేషన్. కొత్త అకౌంట్ కాబట్టి మనం ఎవరిదన్నా ఫాలో కావాలి. ఫాలో అవుతే వీ కెన్ ఏబుల్ టు సీ దేర్ పోస్ట్.
ఓకే, వాళ్ళు ఏమేమి పోస్ట్ చేశారో, వాళ్ళు ఏమేమి చేశారో వీ కెన్ ఏబుల్ టు సీ ఇట్. ఓకే, అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్ యూ కెన్ సెలెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఫాలో దిస్ వన్. ఓకే, రిఫ్రెష్ చేస్తే మీకు కొన్ని ఫీడ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. చూడండి, కొన్ని ఫీడ్స్ స్టార్ట్ అయింది. సో ఇలా వాళ్ళు చేసిన ఏమేమి ఉన్నాయో యూ కెన్ ఏబుల్ టు సీ ద ఫీడ్స్. ఓకే, లైక్ దిస్ ఇట్ విల్ ఆపరేట్. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్స్. ఆ తర్వాత మనకి యాక్టివిటీ అనేది ఉంది. వాట్ ఈస్ దిస్ యాక్టివిటీ? ఓకే, యాక్టివిటీ అంటే ఏంటి? సో యాక్టివిటీ ఏంటంటే మనం ఏదైనా పోస్ట్ చేసాము, ఓకే, లేదంటే ఒక ఆర్టికల్ రాసాము, రైట్? దానికి ఎంతమంది కామెంట్స్ వచ్చాయి, ఎంతమంది మెన్షన్స్ వచ్చాయి, లేదంటే రియాక్షన్స్, ఆల్ ద అనాలిటిక్స్, ఎంతమంది ఇంప్రెషన్స్ వచ్చాయి, ఎంతమంది క్లిక్ చేశారు, ఎవ్రీ డీటెయిల్ రిపోర్ట్ యూ కెన్ గెట్ ఇట్. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ గో ఇట్. సో ఇన్బాక్స్ ఉంది, ఇక్కడ ఇన్బాక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా మెసేజ్ పెట్టినా మనకి వచ్చేస్తుంది. లైక్ దిస్ యూ కెన్ ఎడిట్ ద పేజ్. మీకు ఎడిట్ చేయాలనుకుంటే కూడా ఎడిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పేరు నాకు నచ్చలేదు, వేరే పేరు పెట్టాలనుకుంటే కూడా యూ కెన్ పుట్ ఇట్. ఓకే, లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్. ఇక్కడ కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పేజ్కి సంబంధించింది ఉంది. ఆ పేజ్కి మీరు ఈజీగా చేయొచ్చు. పేజ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. పేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దిస్ ఇస్ ద పేజ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ లోగో యాడ్ చేయొచ్చు. దిస్ బటన్స్ ఉన్నాయి. బటన్స్ ఏంటంటే వెబ్సైట్కి వెళ్ళాలా, లేకపోతే కాంటాక్టర్స్ కావాలా, రిజిస్టర్ చేసుకోవాలా, వాట్ ఎవర్ యూ వాంట్ టు పుట్ హియర్ యూ కెన్ పుట్. ఫర్ ఎగ్జాంపుల్, నా వెబ్సైట్ ఇచ్చిందంటే విజిట్ వెబ్సైట్ క్లిక్ చేస్తే నా వెబ్సైట్కి వెళ్ళిపోతాడు. ఫ్రమ్ హియర్ ఐ కెన్ గెట్ ద ట్రాఫిక్ ఫ్రమ్ ద వెబ్సైట్. దిస్ ఈస్ ద వన్ సెక్షన్. ఫీచర్డ్. సో వాట్ ఈస్ ఫీచర్డ్? మనం ఏదైనా ఆర్టికల్ రాసినా, లేకపోతే ఏదైనా హైలైట్ థింక్ చేసినా కానీ దట్ వీ కెన్ పుట్ ఏ ఫీచర్స్ సెక్షన్. ఫీచర్ సెక్షన్ పెడితే ఎవరైనా మన ప్రొఫైల్కి వచ్చినప్పుడు దే కెన్ సీ అవర్ ఫీచర్ సెక్షన్, అంటే హైలైట్స్. ఓకే, సో అబౌట్ డీటెయిల్స్, మన డీటెయిల్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన వెబ్సైట్ ఇవ్వాలి, మన ఇండస్ట్రీస్, ఎంప్లాయీస్, వాట్ ఎవర్ ద ఆల్ ద డీటెయిల్స్ యూ నీడ్ టు ఫిల్అప్. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేయొచ్చు. వర్క్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది, దట్ యూ కెన్ హైలైట్. ఓకే, ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ వర్క్ పాలసీస్ కానీ, ఏం చేస్తున్నాం, మనం ఆన్ సైట్లో ఉన్నామా, రిమోట్లో ఉన్నామా, ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు సీ ఇట్. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ లీడ్ జనరేషన్ ఫామ్స్ కూడా ఉంటాయి. లీడ్ జనరేషన్ ఫామ్స్ ఏంటంటే ఎవరైనా మనం యాడ్స్ రన్ చేసిన ఫ్యూచర్లో, లేకపోతే ఎవరైనా మనం మన ఫామ్ చూసి ఫిలప్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద థింగ్. సో దిస్ ఈజ్ బేసికలీ యాడ్స్ కోసం ఎక్కువగా లీడ్ జనరేషన్ ఫామ్ యూస్ చేస్తాం. ఓకే, లాంగ్వేజెస్ చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ద బేసిక్ అబౌట్ ద పేజ్. సో ఇది పేజ్కి సంబంధించింది. అనాలిటిక్స్ ఇందాక చూసినట్టే యాక్టివిటీస్లో మామూలుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ అనాలిటిక్స్, కంప్లీట్గా అనాలిటిక్స్ ఉంటుంది. ఇయర్ ఎనీ పోస్ట్లకి ఎనీ హైలైట్స్, దట్ ఈస్ ద ఇంప్రెషన్స్ అంటే చూపించడం. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద రియాక్షన్స్ అంటే లైక్స్, కామెంట్స్ అండ్ రీపోస్ట్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ మెట్రిక్స్. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన మెట్రిక్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. యూ కెన్ ఏబుల్ టు సీ ఇట్. దీని ద్వారా మనకి రేపొద్దున్న కంపెనీలో ఈ రిపోర్ట్సే అడుగుతూ ఉంటారు. సో ఈజీలీ యూ కెన్ ఎక్స్పోర్ట్ ద డీటెయిల్స్. సో ఇక్కడ మీకు డేట్ రేంజ్ కూడా ఉంది. విచ్ ఎవర్ ద డేట్ రేంజ్ యూ వాంట్ టు సెండ్, యూ కెన్ సెండ్ ద రిపోర్ట్ ఈజీలీ. గాట్ ఇట్? దెన్ కమ్స్ టు ద విజిటర్స్. సో ఇక్కడ విజిటర్స్ ఎంతమంది మన పేజెస్ చూశారు, ఏం చేశారు, ఎవ్రీథింగ్ యూ కెన్ ఏబుల్ టు సీ ద మెట్రిక్స్. దెన్ ఫాలోవర్స్, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఫాలోవర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం. ఓకే, టోటల్ ఫాలోవర్స్ ఒకరు, ఇంకా కొత్త ఫాలోవర్స్ ఏమున్నాయి. సో హియర్ యూ కెన్ క్రియేట్ అ లీడ్స్ ఏమన్నా వస్తే ఇక్కడ కాంపిటీటర్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనం రాసుకొని వాళ్ళని ట్రాక్ చేయొచ్చు, అనాలిటిక్స్ ట్రాక్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పేజ్ డాష్బోర్డ్ ఇన్ఫర్మేషన్. ఓకే,
సో మనం ఏం చేయాలి? ఓకే. ఇదంతా బానే ఉంది గానీ, ఇక్కడ వచ్చేసి ఇదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత, సో హియర్ విల్ స్టార్ట్ ద పోస్టింగ్. ద మేజర్ థింగ్ కమ్స్ హియర్ ఈస్ పోస్టింగ్. ఓకే. ఎలాంటి పోస్ట్ చేయాలి? వాట్ కైండ్ ఆఫ్ పోస్ట్ యూ నీడ్ టు డూ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది స్ట్రక్ అవుతూ ఉంటారు. చాలా కంపెనీస్ ఏంటంటే 70-80% కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక పోస్ట్, ఆర్గానిక్ పోస్ట్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాను. సో నాకు ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయాలి. ఓకే. సో నేను ఏం చేస్తాను, ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాను. సో ఆ ఇమేజ్ క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను, ఫేస్బుక్లో అదే ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో ద ఇమేజ్. నేను ఇమేజ్ ఉంటే చూపిస్తాను. పాత ఇమేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ క్రియేట్ చేశాను. సో నా ఇమేజ్ ఇలా క్రియేట్ చేశాను. దేని నుంచో చేశాను, క్యాన్వాలో కావచ్చు, దేంట్లోనే చేయొచ్చు. సో నేనేం చేస్తాను, ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి నేనేం చేస్తాను, ఫేస్బుక్లో పెడతాను. ఓకే. తర్వాత ఏం చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను. తర్వాత ఏం చేస్తాను, లింక్డ్ఇన్లో పెడతాను. తర్వాత ట్విట్టర్లో పెడతాను. తర్వాత పింట్రెస్ట్లో పెడతాను. సో యూట్యూబ్ కమ్యూనిటీ ఉంటుంది, యూట్యూబ్ కమ్యూనిటీలో పెడతాను. ఆ తర్వాత లోకల్ బిజినెస్ ఉంది, లోకల్ బిజినెస్లో పోస్ట్‌లో పెడతాను. సో ఇన్ని దగ్గర పెడతాను. సో నేనేం చేస్తున్నాను, సేమ్ కంటెంట్. ఓకే. సేమ్ ఇమేజ్. ఓకే. ఐఎమ్ పుట్టింగ్ అక్రాస్ ఆల్ ద ప్లాట్‌ఫార్మ్స్. దిస్ ఈజ్ వాట్ వి ఆర్ డూయింగ్. ఇదే మనం చేస్తాం. ఓకే. సో ఈరోజు ఈ పోస్ట్ చేసినాం. ఓకే. రేపొద్దున ఈరోజు అయిపోయింది కదా! మళ్ళీ నెక్స్ట్ డే నేనేం చేయాలి? ఓకే. మళ్ళీ ట్రైనింగే ఇవ్వాలి. సో నేనేం చేస్తాను, ఇంకో ఇమేజ్ రెడీ చేపిస్తాను. రిగార్డింగ్ మళ్ళీ ట్రైనింగే. ఓకే. ఏదైనా ఇమేజ్ ఉందా చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పెట్టుకుందాం. ఇక్కడ ఒకటి ఇమేజ్ ఉంది. ఇక్కడ ఇంకో ఇమేజ్ చేశాను. సో ఇక్కడ నేనేం చేశాను, సేమ్ మళ్ళీ అదే ట్రైనింగ్, మళ్ళీ ఇంకో ఇమేజ్ క్రియేట్ చేసి మళ్ళీ పెడతాను. సో రోజు పెట్టడం వల్ల ఏమీ ట్రాక్షన్ రాదు. చాలామంది ఏమంటారంటే, రోజు సేమ్ రొటీన్ అదే ఇమేజ్ పెడుతున్నావు, సో దీంట్లో ఏముంది? లేకపోతే నా దగ్గర 10 కోర్సెస్ ఉన్నాయి. 10 డేస్ ఏం చేస్తాను, రోజు ఒక ఇమేజ్. ఒకరోజు జావా కోర్స్, ఒకరోజు డిజిటల్ మార్కెటింగ్, ఒకరోజు గ్రాఫిక్ డిజైనింగ్. ఓకే. ఇలా పెట్టుకుంటూ పోతాం. ఓకే. ఏం చేస్తున్నాను నేను, పేజెస్లో కాంటెంట్ నింపేస్తున్నాను అంతే. ఓకే. కాంటెంట్ నింపేసిన తర్వాత ఏమవుతుంది, ఏమైనా ట్రాక్షన్ అవుతుందా? దే విల్ బీ నో ట్రాక్షన్ ఆర్ ఎంగేజ్మెంట్ అనేది ఏమీ జరగదు. ఎందుకు అంటే, సో ఇట్ ఈస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొత్తగా క్రియేట్ చేసాం ప్రొఫైల్. సో వీ హ్యావ్ క్రియేటెడ్ న్యూ ప్రొఫైల్ హియర్. సో నో బడీ నోస్ హూ వీఆర్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనని ఇక్కడ ఏం చేయాలి, మనం ఫాలోవర్స్ని పెంచుకోవాలి. ఫాలోవర్స్ ఎలా పెరుగుతారు? స్టార్టింగ్‌లో ఎవరు పెరగరు. సో మెల్లమెల్లంగా పెంచుకోవాలి. ఓకే. దానికోసమే మనకి లింక్డ్ఇన్ ఏం చేస్తుంది అంటే, కొన్ని క్రెడిట్స్, ఫ్రీ క్రెడిట్స్ ఇస్తుంది. ఓకే. ఇక్కడ ఇన్వైట్ కనెక్షన్స్ అని ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు గో టు దీస్ కనెక్షన్స్ ఫస్ట్. ఓకే. సో ఈ కనెక్షన్స్ ఎలా వచ్చాయి అంటే, మనం ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసాం. ఆ ప్రొఫైల్ ద్వారా మనకి వీళ్ళు మనకి రిలేటెడ్‌కి సంబంధించిన వాళ్ళైతే యూ కెన్ గో టు దీస్ పీపుల్ అండ్ ఆస్క్ టు జాయిన్ అస్. ఓకే. ఇన్విటేషన్ ఇలా పంపించొచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ different ఇన్విటేషన్స్. లైక్ దిస్ యూ కెన్ డైలీ 5 ఆర్ 10 ఇన్విటేషన్స్ పంపిస్తూ ఉండాలి. సో ఏమవుతుంది, ఈ 100 ఇన్విటేషన్ పంపిస్తే 100 ఫాలో అవుతారా? కాదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఇన్విటేషన్స్ పంపియాలి. అట్లీస్ట్ మనకు కొంతమంది ఫాలోవర్స్ కావాలి. ఒక 20-30 ఫాలోవర్స్ని పెంచుకుంటుండాలి. సో రోజు ఒక పోస్ట్ చేస్తుండాలి, ఇన్విటేషన్స్ కూడా పంపిస్తుండాలి. సో ఏమవుతుంది, కొంచెం ఫాలోవర్స్ అనేది పెరుగుతుంటారు. ఫాలోవర్స్ పెరిగితే ఏంది అంటే, అట్లీస్ట్ నీ పోస్ట్ అనేది ఇంప్రెషన్ అంటే వేరే వాళ్ళకి చూపించడానికి ఈ బాట్కి ఒక మనం డైరెక్షన్ చూపిస్తున్నాం. బాట్కి మనం డైరెక్షన్ చూపిస్తాం. ఐ హ్యావ్ ఏ 20 ఫాలోవర్స్, అట్లీస్ట్ సెండ్ దీస్ ఫాలోవర్స్. అక్కడ ఆ 20 మెంబర్స్కి ఫాలోవర్స్కి చూపించడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆ ఫాలోవర్స్ ఏం చేయాలి, సో దే షుడ్ లైక్ అస్. ఓకే. ఎంగేజ్మెంట్ అంటే నా పోస్ట్ని లైక్ చేయాలి, లేదంటే
కామెంట్ చేయాలి, ఎనీథింగ్ దే కెన్ డూ. సో ఏమవుతుంది అంటే ఆ 20 ఫాలోవర్స్ని వాళ్ళకు ఒక్కొక్కరికి కనెక్షన్స్ ఉంటే వేరే వాళ్ళకి చూపిస్తుంది. సో ఇట్లా 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 స్లోగా గ్రో అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ వన్ డే టైం. ఓకే, ఇక్కడ సోషల్ మీడియాలో ఏంది అంటే కన్సిస్టెన్సీ. సో సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఓకే, కన్సిస్టెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మీరు అనుకోవాలి, ఒక షెడ్యూల్ చేసుకోవాలి, ఒక క్యాలెండర్ రిలీజ్ చేసుకోవాలి. 30 డేస్ డైలీ వన్ పోస్ట్ చేసుకుంటున్నావా, లేకపోతే దాన్నే ఫ్రీక్వెన్సీ అంటాం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ పోస్టింగ్. ఓకే, డైలీ పోస్టింగా ఆర్ వీక్లీ పోస్టింగా. ఓకే, మీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో మీరు వర్క్ చేస్తే లేదంటే ఫ్రీలాన్స్ చేస్తే వాళ్ళకి అడగండి డైలీ పోస్ట్ కావాలా, వీక్లీ పోస్ట్ కావాలా. ఓకే, అయితే వీక్లీ ట్వైస్ పోస్ట్ కావాలా, థ్రైస్ పోస్ట్ కావాలా, లేదా డైలీ 2 పోస్ట్ కావాలా. సో దేర్ ఈజ్ అ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ ఎన్ని పోస్ట్ చేసినా లింక్డ్ఇన్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ తీసుకుంటుంది. గంటకోసారి పోస్ట్ చేసినా తీసుకుంటుంది, 5 నిమిషాలకు పోస్ట్ చేసినా తీసుకుంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ it will not take whatever the content you want to put, you can put. There is no Google or LinkedIn or any other platform will say no. The content అనేది తీసుకుంటుంది. దానివల్ల ఒక మనకి ఏమైనా వస్తుందంటే ఏమీ రాదు, రైట్? సో మీరు ఇక్కడ ఫస్ట్ వీ నీడ్ టు ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ పోస్టింగ్, డైలీ పోస్టింగా, వీక్లీ పోస్టింగా అనేది ఒకటి కన్ఫర్మ్ చేసుకుంటే దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ పోస్ట్ వీ నీడ్ టు డూ. సో ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్టు పోస్ట్, ఇక్కడ సింగిల్ ఇమేజ్ నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఈ సింగిల్ ఇమేజ్ నేను ఏం చేశాను, సో అన్నిట్లో సేమ్ పెడుతున్నాను. ఓకే, సో ఇదేంటంటే ఒక ప్రమోషనే కావచ్చు, ఓకే దిస్ ఈజ్ ఫైన్. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే దీనికి సంబంధించిన ఆడియన్సెస్ ప్రతి ప్లాట్ఫామ్కి డిఫరెంట్ డిఫరెంట్ ఆడియన్సెస్ ఉన్నారు. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఆడియన్స్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తున్నావు, ఎవరు ఉంటారో ఎక్కువగా ఇక్కడ ఆడియన్సెస్, మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు ఎక్కువగా, Companies. ప్రొఫెషనల్స్, రైట్? కంపెనీస్, కరెక్ట్. ఓకే, సో ఈ ప్రొఫెషనల్స్కి మీరు సేమ్ కంటెంట్ పెడతారా? సో ఒక రీల్ చేసాము, ఒక టైంపాస్ రీల్ ఏదో చేసాము ఎంగేజ్మెంట్ కోసం, ఇన్స్టాగ్రామ్లో నడుస్తుంది బట్ లింక్డ్ఇన్లో నడవదు. ఓకే, ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో మనం టైప్ ఆఫ్ ఆడియన్సెస్కి మనం డిఫరెంట్ పోస్ట్ చేయాలి. ఓకే, సో లింక్డ్ఇన్కి ఒక సపరేట్ కైండ్ ఆఫ్ ఏ పోస్టింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో లింక్డ్ఇన్లో ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి ప్రొఫెషనల్స్కి ఏం కావాలి, సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ప్రొఫెషనల్స్ నీడ్. ప్రొఫెషనల్స్కి ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టైం ఉండదు వాళ్ళకు. సో ఒక జాబ్కి వెళ్ళారనుకో 10 to 6 వరకు ఎంగేజ్ అవుతూ ఉంటారు. సో వాడికి నీ పోస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడరు, పట్టించుకోరు, చూసినా కానీ అంతగా చదవరు. ఓకే, సో మనం ఎట్లా కనెక్ట్ కావాలి. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్స్కి ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్కి ఏంటంటే స్కిల్ అనేది మెయిన్. ఓకే, ఎనీ ప్రొఫెషనల్ నీడ్స్ ఏ స్కిల్. సో స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ చూసుకుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఈరోజు నాకు లింక్డ్ఇన్లో ఇంకా కావాలి, ఇంకా ఏమన్నా నేర్చుకోవాలి, ఇంకా కొత్తగా నేర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, రైట్? ఇక్కడ స్కిల్ ఎన్హాన్స్మెంట్ నాకు 10 years వచ్చినాయి కాబట్టి నాకు అంత వస్తుందని నేను అనలేదు, అయితే మీరు 1 year నుంచి వర్క్ చేస్తున్నాను మీకు అంత వస్తుందని మీరు అనలేరు. సో ప్రతి వారికి ఎన్హాన్స్మెంట్ అనేది కావాలి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు చూసేది ఎన్ని పోస్టులు, మన పోస్ట్లో ఏమన్నా స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఉంటుందా, వాడికి ఏమన్నా యూస్ఫుల్ ఉందా. ఓకే, మన టార్గెట్ ఆడియన్స్కి ఏమన్నా యూస్ఫుల్ థింగ్స్ మనము పోస్ట్ చేస్తున్నామా లేదా. వీ నీడ్ టు ఐడెంటిఫై ద టార్గెట్ ఆడియన్స్, యూస్ఫుల్ కాంటెంట్. సో యూ నీడ్ టు ఐడెంటిఫై దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో దానికోసమే మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం, చాలామంది కరూజల్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ పోస్ట్ వీ నీడ్ టు డిఫైన్.
ఇక్కడ మనం చేయాలి. సో, ఎక్కువగా కాంటెంట్ ఈ లింక్డ్ఇన్‌లో ఎక్కువగా బాగా వైరల్ అయ్యేవి అంటే ఫస్ట్ ఈజ్ ద ఆర్టికల్స్. ఓకే. లింక్డ్ఇన్‌లో ఎక్కువగా ఆర్టికల్స్ వైరల్ అవుతా ఉంటాయి. అంటే ఆర్టికల్స్ అంటే అట్‌లీస్ట్ 300-400 ఆహ్, నీది. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైనా ఆర్టికల్ రాసాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఆర్టికల్ రాసానంటే ఐ హావ్ రిటన్ సమ్ ఆర్టికల్. సో, ఇక్కడ ఒక ఆర్టికల్ రాసాను. ఓకే. సో, ఇక్కడ ఆర్టికల్ రాస్తే ఏమవుతుంది? సో, ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మనకి ఎక్కువ మందికి చూపియడానికి ట్రై చేస్తున్నాం. సో, ఈ విల్ సీ. ఓకే. సో, చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఓకే. ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ చదవడానికి ప్రయత్నిస్తా ఉంటారు. దిస్ ఈజ్ హౌ వి నీడ్ టు రైట్ ద ఆర్టికల్స్. ఆర్టికల్స్ రాయడం చాలా ఈజీ. సో, మనం ఈ పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఏందంటే మనం ఒక కంటెంట్ రాయాలంటే కొంచెం ఆలోచించుకొని 1 అవర్, 2 అవర్స్ టైం కేటాయించాల్సొస్తుంది. ఇప్పుడు అంత అవసరం లేదు. యూ కెన్ గో టు ద చాట్‌జీపీటీ, ఆస్క్ ఎనీ కాంటెంట్, ఎనీ ఆర్టికల్. సో, ఏదైనా ట్రెండింగ్ టాపిక్ చూసుకొని, ఐడెంటిఫై చేసుకొని చాట్‌జీపీటీకెళ్ళి గివ్ మీ ద లింక్డ్ఇన్ ఆర్టికల్ అంటే ఫర్ సో అండ్ సో ట్రెండింగ్ టాపిక్. ఆ టాపిక్ పేరు కొట్టేస్తే మనకి వచ్చేస్తుంది. అది జస్ట్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయడమే. సో, అంతా ఈజీగా ఉంటుంది. ఇక తర్వాత మనం ఏం చేస్తాం? స్టాట్స్ చూసుకోవచ్చు. ఎంతమంది చూసారు? ఏం చూసారు? అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఇంప్రెషన్స్ 49 ఇంప్రెషన్స్ ఎళ్ళింది. మెంబర్స్ ఎంతమందికి రీచ్ అయింది? 38 మెంబర్స్‌కి రీచ్ అయింది. ఎంతమంది చదివారు? 5 అనేది చదివారు. రియాక్షన్స్ ఒకటే వచ్చింది. కామెంట్స్ ఇంకా రాలేదు. సో, ఇట్లా మనకి అర్థమవుతుంది. అంటే మనం ఒక ఆర్టికల్ రాసాము. ఇంతమందికి రీచ్ అయింది. ఇదయింది. సో, నెక్స్ట్ టైమ్ మనం ఏం చేయొచ్చు? ఇంకా నాకు రీచ్ కావాలి. ఓకే. ఆర్టికల్ ఎలాంటి ఆర్టికల్ రాయాలి. ఇంకా మనకి ఇంకా ఎంగేజ్ ఆర్టికల్ రాయాలి. సో, మనకి నెక్స్ట్ మన మెయిన్ టార్గెట్ ఏందంటే ఎంగేజ్‌మెంట్ అనేది లేదు. ఈ ఎంగేజ్‌మెంట్ అవుతే ఏమవుతదంటే సో, మై ఆర్టికల్ రీచ్ టు మోర్ పీపుల్. ఓకే. సో, ఏ సోషల్ మీడియా ఆల్‌గారిథమ్ అయినా ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏఎంకి నేను పోస్ట్ చేశాను. ఓకే. 10 ఏఎం తర్వాత 11 ఏఎంకి చూస్తుంది. 11 ఏఎం వరకు ఒక 10 మెంబర్స్ లైక్ చేశారనుకో. ఓకే. అదేం చేస్తుంది? ఇంకా 100 మెంబర్స్‌కి రీచ్ అవుతుంది. 12 ఏఎం వరకు 100 మెంబర్స్‌కి రీచ్ అవుతుంది. ఆ 100 మెంబర్స్‌లో మళ్ళీ ఒక 10 లైక్స్ అయినాయనుకో. తర్వాత 12 నుంచి 2 వరకి 300 మెంబర్స్‌కి రీచ్ అవుతుంది. ఓకే. 300 మెంబర్స్‌లో మళ్ళా ఒక 10 లైక్సో, 20 లైక్సో వచ్చినాయనుకో, మళ్ళీ 600 లైక్ అలా కాంపౌండింగ్ రేట్‌లో చూపిస్తుంది. సో, అలా మనది వైరల్ అవుతుంది. మన కాంటెంట్ వైరల్ కావడానికి మనం ఇమ్మీడియేట్‌గా పుష్ ఉండాలి. ఇనీషియల్ పుష్ అంటాం దాన్నే. ఇనీషియల్ పుష్ ఏందంటే ఎంగేజ్‌మెంట్. ఓకే. సో, ఆ ఎంగేజ్‌మెంట్ ఇనీషియల్ పుష్ ఇస్తుంది. సో, మనం మన ఫ్రెండ్సే కావచ్చు, మన ఎంప్లాయీసే కావచ్చు. సో, ఇక్కడ మన వాళ్ళని యూజ్ చేసుకొని ఇనీషియల్ పుష్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏందంటే ఆ కాంటెంట్ అనేది ఇనీషియల్ పుష్ తర్వాత ఆ కాంటెంట్ బావుంటే వైరల్ అవుతుంది. కాంటెంట్ బాలేకపోతే అన్ని లైక్స్ వస్తా ఉంటాయి. రైట్? సో, వి నీడ్ టు ఫోకస్ ఆన్ ద కాంటెంట్. అందుకే మనం ఏం చేయాలి? ఆర్టికల్స్ ఈస్ ద మెయిన్ థింగ్స్. ఆర్టికల్స్ తర్వాత ఏం పోస్ట్ చేయొచ్చు? ఎక్కువగా పోస్ట్ చేసేది కరోజల్స్. కరోజల్స్ ఏంటంటే మల్టిపుల్ ఇమేజెస్. ఇది ఎక్కువగా చాలామంది పోస్ట్ చేస్తూ ఉంటారు. సో, మీరు ఎప్పుడన్నా లింక్డ్ఇన్‌లోకి పోతే మీరు చూడొచ్చు. సో, చాలామంది కరోజల్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో, ఇలాంటి కరోజల్ పోస్ట్ అనేది చేస్తూ ఉంటాం. సో, ఈ కరోజల్ పోస్ట్ చూస్తే మీరు చూడొచ్చు ఎంతమంది లైక్ చేశారు. ఎన్ని కామెంట్స్ వచ్చాయి. ఎంత రీచ్ అయింది. సో, హియర్ యూ కెన్ సీ ద లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. ఇక్కడ చాలామంది రీపోస్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి 22 రీపోస్ట్ కూడా ఉన్నాయి. ఓకే. సో, కరోజల్స్ అనేది లింక్డ్ఇన్‌లో పోతుంది. అంతేగాని
నేను ఈ ఇమేజ్ తీసుకొచ్చి దీంట్లో వేస్తే ఏమవుతుంది? నోబడీ విల్ సీ. ఓకే, యూ నీడ్ టు డూ ద యాక్టివ్ అనేది చెయ్యాలి. సో ఇట్ టేక్స్ టైమ్. ఇట్ ఈస్ నాట్ దట్ టుడే నేను ఒక కరోజు లేయంగానే ఒక 100 మంది చూసి లైక్ కొట్టిందని కాదు. సో రెగ్యులర్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు కన్సిస్టెన్సీ. ఓకే, యూ నీడ్ టు బీ కన్సిస్టెన్సీ. వీక్లీ డైలీ ఆర్టికల్ రాయకపోయినా వీక్లీ 2 ఆర్టికల్స్ రాయండి. ఓకే, 2 కరూజల్స్ చేయండి. ఓకే, అప్పుడు 4 days అయిపోతుంది. ఇంకా 2 daysలో ఒక పోల్ చేయండి. ఓకే, వాట్ యూ కెన్ డూ నెక్స్ట్ థింగ్ ఈస్ పోల్స్. సో వాట్ ఈస్ పోల్స్? పోల్స్ ఏంటంటే ఎస్ ఆర్ నో లెక్క మనం అడగచ్చు. మీకు డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే ఎస్ఈఓ మంచిదా కాదా? ఓకే, ఫ్యూచర్లో ఎస్ఈఓ ఉంటుందా లేదా? ఎస్ఈఓ చాలామంది ఏమంటున్నారంటే చాట్ జీపీటీ వల్ల గూగుల్ పడిపోతుంది, సో ఫ్యూచర్లో ఎస్ఈఓ ఉండదు, ఇంకా 1 year 2 years తర్వాత ఎస్ఈఓ అనేది ఉండదు అడుగుతుంది. చాలామంది గెస్ చేస్తున్నారు. ఈ మీ ప్రాస్పెక్టివ్ ఏంది, కరెక్టా కాదా అనేది ఒకటి అడిగితే పీపుల్ విల్ పార్టిసిపేట్. ఓకే, లేదంటే ఏదైనా ఏఐ టూల్స్, చాట్ జీపీటీ బెటరా, జెమినీ బెటరా, గూగుల్ జెమినీ బెటరా, ఇలాంటి పోల్స్ పెట్టచ్చు. సో ఏమవుతుంది, చాలామంది పార్టిసిపేట్ అవుతారు, ఎంగేజ్ అవుతారు. ఇక్కడ పోల్స్ చేయాల్సింది ఏంటంటే ఎంగేజ్మెంట్. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఎంగేజ్మెంట్ ఏంది. సో కామెంట్స్ చేస్తారు కాబట్టి కామెంట్స్ ఎక్కువ వస్తుంది. దీస్ ఆర్ ద థింగ్స్. ఫస్ట్ ఆర్టికల్స్, కరూజల్స్ అండ్ పోల్స్. ఓకే, ఇంకా తర్వాత ఇంకేం చేయొచ్చు, అప్పుడు ఏదైనా ప్రమోషన్స్ చేయొచ్చు. సారీ, మీ కంపెనీ దానికి సంబంధించిన ప్రమోషన్స్ చేసుకోవచ్చు. లైక్ ఇలా సింగిల్ పేజ్, సింగిల్ ఇమేజ్ అప్పుడు చేసుకోవచ్చు. అట్లనే, అంతేగాని డైలీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ అదే వర్క్ మీరు చేస్తూ పోయారనుకో, యూ విల్ నాట్ గెట్ ఎనీ ఎంగేజ్మెంట్. ఫ్యూచర్లో మీకు లింక్డ్ఇన్ అలాగే కనిపిస్తుంది. అదే 10 మంది ఫాలోవర్స్ లేదా 50 మంది ఫాలోవర్స్ ఉండొచ్చు. సో దీర్ ఈజ్ నో ఫర్దర్గా మీకు ఎన్హాన్స్మెంట్ కనిపించదు. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద లింక్డ్ఇన్. సో యూ కెన్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మనకి క్రియేటివిటీ, ఈ సోషల్ మీడియా అంతా ఏంటంటే క్రియేటివిటీ. ఓకే, నాకు క్రియేటివిటీ ఎలా పెరుగుతుంది? సో చాలామంది క్రియేటివ్గా ఉండాలి అని చెప్తారు, కానీ క్రియేటివ్గా ఎలా పెరుగుతుంది? ఓకే, క్రియేటివ్గా ఎలా పెరుగుతుంది? బై అబ్జర్వేషన్. ఓకే, బై అబ్జర్వేషన్ ఆఫ్ కాంపిటీటర్సే కావచ్చు, ఆర్ డిఫరెంట్ పోస్ట్ వి విల్ సీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, నాకేం తెలియదు ఈరోజు నేను ఎలాంటి పోస్ట్ చేయాలో తెలియదు. సో ఫస్ట్ డే నేను ఏం చేస్తాను, ఏదో ఒకటి ఇలాంటి పోస్ట్ చేసేసాను. ఓకే, టుడే నా పని అయిపోయింది. సో నేను ఏం చేస్తాను, చూస్తాను. ఒక ఎక్సెల్ షీట్ తీసుకోవాలి. ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని, సో అసలు నేను ఏం చేశాను, సో చూసిన తర్వాత ఫస్ట్ ఇలా ఒక సింగిల్ ఇమేజ్ చేశాడు. ఓకే, దానికి ఇన్ని లైక్లు వచ్చాయి. ఓకే, లేదంటే ఒక వీడియో చేశారు, సో దానికి ఎన్ని లైక్లు వచ్చాయి. ఓకే, లేదంటే ఎవరైనా ప్రమోషన్స్ చేశారు, అంటే యాడ్స్ రన్ చేశారు, వాటికి ఏమైనా ఎంగేజ్మెంట్ వచ్చిందా. ఓకే, సో ఇలాంటి మనం చూస్తూ ఉండాలి. సో ఎలాంటి కంటెంట్ బాగా చూస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. సో మనం వీళ్ళని ఎవరికైనా వెళ్ళొచ్చు. సో వీళ్ళు చూడు, ఎస్ఈఓ ఇస్ ఎ డెడ్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఎంతమంది కామెంట్స్ కానీ ఎంతమంది లైక్స్ కానీ కొట్టారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఒక సింగిల్ ఇమేజే చేశాడు, పెద్దగా కరోజాలు కూడా చేయలేదు, కానీ ఒక స్టాట్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఈ హాస్ గివెన్ ద స్టాట్స్. సో ఏమవుతుంది, ఈ స్టాట్స్ వల్ల చాలామంది కామెంట్ చేయడం కానీ ఇలా జరుగుతుంది. రైట్, హియర్ యూ కెన్ సీ ద లాట్ ఆఫ్ కామెంట్స్, పీపుల్ ఆర్ కామెంటింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ థింగ్స్. ఓకే, సో ఇలా మనకి నాలెడ్జ్ ఎక్వైర్ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ దట్ ఈస్ ఓకే, బట్ మనం చేసేది ఏంది, వేరే వాళ్ళకి చేస్తుంటాం కాబట్టి వాళ్ళ కంపెనీస్ ఎక్కువగా లింక్డ్ఇన్ ఎక్కడ అవసరం పడుతుందంటే సాఫ్ట్వేర్ కంపెనీస్. ఓకే, ఆర్ కన్సల్టెన్సీస్. ఓకే, కన్సల్టెన్సీస్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ వీళ్ళకి ఎక్కువగా
లింక్డ్ఇన్ అనేది చూస్తూ ఉంటారు బీ బిజినెస్ కాబట్టి. ఓకే, సో హియర్ వీ నీడ్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మన సాఫ్ట్వేర్, మన ప్రోడక్ట్స్ ఏమున్నాయి, సో ఇలాంటి మన కాంపిటీటర్స్ ఎలాంటి పోస్ట్ చేస్తున్నారు, ఎలా ఎంగేజ్ అవుతుంది. ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని మనం డైలీ ఒక 4 to 5 పోస్టులు మనం రాసుకున్నాం అనుకో, అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, ఓకే, ఒక 30 days తీసుకుంటే డైలీ 5 పోస్ట్ మీరు రాసుకున్నారనుకో, అట్ ఎండ్ ఆఫ్ ద మంత్ 150 పోస్టులు మీ దగ్గర ఉంటాయి, కాంపిటీటర్స్ ఏమేమి చేశారు యాక్టివిటీస్. దెన్ మీకు ఒక అర్థమవుతుంది ఎలాంటి పోస్టులు చేస్తే బాగుంటుంది, ఎంత ఎంగేజ్మెంట్ అవుతుంది అనేది మీరు ఈజీగా చెప్తారు. సో ఇంకోటి ఏంటంటే మీ మేనేజ్మెంట్ కానీ మీ క్లయింట్కి కానీ మీరు అది చూపించారనుకో, సో చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా చెప్పేస్తారు, ఓవరాల్గా చెప్తారు, సార్ కరోజల్ బాగా నడుస్తుంది, లింక్డ్ఇన్లో ఆర్టికల్స్ బాగా నడుస్తాయి అని చెప్పేస్తారు. కానీ ఎలాంటి ఆర్టికల్స్ రాయాలి, ఎంత ఏమన్నా ఎంగేజ్మెంట్ వచ్చిందా లేదా అనేది క్లయింట్కి ఏం తెలుసు, ఏం తెలియదు. మనం పైన ఉన్న మేనేజర్కి ఏం తెలుసు, ఏం తెలియదు. రైట్, యూ హ్యావ్ టు గివ్ ద డేటా. ఓకే, మనం ఏదైనా చెప్పిన కంపెనీస్లో వ్యాలిడేషన్ అనేది కంపల్సరీ. ఇఫ్ యు ఆర్ సేయింగ్ సంథింగ్, ఇట్ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ పాయింట్. రేపొద్దున మనది వ్యాలిడ్ పాయింట్ లేకపోతే నేను అందరు చెప్పినట్టు అన్నట్టు ఉండిపోతుంది, అవును అవును అంటే పక్కన పెట్టేస్తాం. బట్ ఇఫ్ యూ టెల్ విత్ ద డేటా, దెన్ దే విల్ అండర్స్టాండ్, ఓకే ఓకే, దెన్ దే స్టార్ట్ లిజనింగ్ టు యూ. రేపొద్దున మీ మాట వినడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఓకే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, అవునా ఇదా, ఇది ఇంత బాగా నడిచిందా, ఇన్ని లైక్స్ వచ్చినాయా, ఇంత ఎంగేజ్మెంట్ అయిందా, ఇలాంటి పోస్టా, లేదు మనం కూడా చేయొచ్చు, వాడు అంత చేశాడా, మనం ఇట్లా చేయొచ్చు అనేది ఒక క్రియేటివిటీ పెరుగుతుంది. వేరే పర్సన్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. లేకపోతే మనం ఏం డేటా లేకుండా ఇది అయిపోతుంది, మనం ఏదో పోస్ట్ చేసుకుంటున్నాం అనుకో, తర్వాత సర్టెన్ పీరియడ్ తర్వాత మనకి అనేది గ్రోత్ అనేది కనిపించదు. ఓకే, సో లైక్ దిస్ యూ క్యాన్ డూ ద డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రైట్, సో ఇలా మనము గ్రో కావచ్చు మన కంపెనీస్లో కానీ, మనం ఫ్యూచర్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం ఈజీగా గ్రో కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్, నెక్స్ట్, సో ఇది పోస్ట్లు. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు, రైట్ ఆర్టికల్ అంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో రైట్ ఆర్టికల్ అని ఇలా క్లిక్ చేస్తే, సో ఇక్కడ మనం ఏదైనా ఆర్టికల్ రాయొచ్చు. ఇక్కడ ఆర్టికల్ రాసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ మనము అప్లోడ్ చేయొచ్చు డైరెక్ట్గా. లేదు అంటే లింక్డ్ఇన్ ఏం చేస్తుంది, ఇంకోటి డిజైన్ కూడా ఆటోమేటిక్గా ఏఐ డిజైన్ చేసి ఇస్తుంది. ఓకే, మీరు ఏదైతే ఆర్టికల్ రాశారో దాని మీద డిజైన్ కూడా చేసిస్తుంది. ఇది 5 minutesలో మీకు అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ టుమారో మనము ఎవరిది గ్రాఫిక్ డిజైనర్ని పట్టుకొని అలాంటి చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాడ్స్కి సంబంధించింది 2025 అని ఇచ్చాను. ఓకే, జనరేట్ అని కొట్టాను, ఏం చేస్తుంది, అది జనరేట్ చేస్తుంది. ఇది చూడొచ్చు మీరు, ఇలాంటి ఏది బాగుందో మీకు నచ్చింది చేయొచ్చు, ఇంకేదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏది నచ్చిందో అది జస్ట్ ఇలా కొట్టేసినాం అనుకో. లేదు ఇది నచ్చలేదు, వెనకాల కలర్ బాగాలేదు అనుకుంటే మీకు కస్టమైజ్ కూడా చేయొచ్చు. ఏ కలర్ బాగాలేదు ఇంకో కలర్ పెట్టేసుకుంటాను అనుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. బ్లూ పెట్టుకుంటారా, పింక్ పెట్టుకుంటారా అనేది మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో యూ కెన్ రీప్లేస్ ద ఇమేజ్ ఆల్సో. మనం ఇమేజ్ గ్యాలరీ కానీ, మన దగ్గర ఉన్న ఇమేజెస్ కానీ, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ద డిజైనర్ వర్క్ ఆల్సో. ఇది ఎంతసేపు పడుతుంది, ఒక 5 to 10 minutesలో మనకి డిజైనింగ్ పని అయిపోతుంది. ఇట్లా మనం ఆర్టికల్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. ఆర్టికల్కి సంబంధించింది ఏదైనా బోల్డ్ చేయాలంటూ కూడా బోల్డ్ చేయొచ్చు. సో ఇది బోల్డ్ చేయాలనుకో, ఇక్కడ బోల్డ్ చేయొచ్చు, ఇటాలిక్ చేయొచ్చు. ఓకే, అలాగే మనము బుల్లెట్ పాయింట్స్ కూడా చేయొచ్చు. ఇలా బుల్లెట్ పాయింట్స్ చేయాలనుకుంటే ఇలా బుల్లెట్ పాయింట్స్ చేయొచ్చు. ఎందుకు రావట్లా,
ఇంకా రాయలేము. ఇది పనిచేస్తలేదు సరిగా. బ్లాక్ కోట్ ఇవన్నీ పనిచేస్తే మనం ఏం రాయలేదు కాబట్టి అలా కనిపిస్తుందేమో. లేదంటే లింక్ కూడా పెట్టొచ్చు. లింక్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్. రేపొద్దున మనం వెబ్సైట్లో ట్రాఫిక్ జనరేట్ చేయాలి. ఓకే. సో దానికి మనం లింక్ కూడా క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లింక్ ఎలా క్రియేట్ చేస్తాం? సో మనం ఏదైనా కీవర్డ్ రాసుకోవచ్చు. గూగుల్ యాడ్స్ 2025 లేటెస్ట్ రిపోర్ట్. ఇలా నేను ఒకటి రాశాను. నేనేం చేస్తాను, గూగుల్ యాడ్స్ని ఇలా చేసుకొని ఇక్కడ లింక్ చేయొచ్చు. మనం ఏదైనా www.google.com అని కొట్టేస్తే ఆ వెబ్సైట్ లింక్కి వెళ్ళిపోతుంది. ఏ వెబ్సైట్ ఇస్తే ఆ వెబ్సైట్. సో ఇలా మనం లింక్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తాం, మన వెబ్సైట్ని పెడతాం. సో ఏమవుతుంది, చాలామంది మన ఆర్టికల్స్ చదువుతున్నారు అనుకో. సో వాళ్ళు ఎవరైనా క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. ఓకే. లైక్ దిస్ యూ కెన్ డూ మెనీ థింగ్స్ ఇన్ ద ఆర్టికల్స్. సో ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీడియా అని కూడా ఉంది. మీడియా అంటే ఇమేజెస్ పెట్టచ్చు, కరోజల్ పెట్టచ్చు, అన్నీ వాట్ ఎవర్ యూ వాంట్ టు పుట్ యూ కెన్ ఈజీలీ పుట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇలా పెట్టచ్చు. సో ఇలా పెట్టచ్చు. ఓకే. సో like this you can do lot of things in the LinkedIn. ఓకే. ఇది కాకుండా ఇదంతా మన బిజినెస్ పేజ్కి సంబంధించింది. బిజినెస్ పేజ్ కాకుండా మనం ప్రొఫెషనల్గా మనం ప్రతి ఒక్కరికి ప్రొఫైల్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఫ్యూచర్ కూడా లింక్డ్ఇన్ అనేది రేపొద్దున మీ క్లయింట్ మీరు జాబ్ చేసినా, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ చేసినా, లేకపోతే ఏది చేసినా ఎవ్రీబడి నీడ్స్ ఏ లింక్డ్ఇన్ అకౌంట్స్. ఇప్పటికే చాలా కంపెనీస్ ఏంటంటే మన లింక్డ్ఇన్ అకౌంట్ అడుగుతున్నారు. ఓకే. ఇక్కడ ఏంటంటే మన లింక్డ్ఇన్ అకౌంట్లో అన్నీ చూస్తున్నారు, ఎలాంటి మనం యాక్టివిటీస్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది దే విల్ అబ్జర్వ్ ఇట్. ఓకే. సో ఇది మన లింక్డ్ఇన్. ఓకే. ఇక్కడ మనకు వచ్చేసి ఇది ప్రొఫైల్ క్రియేషన్. స్టార్టింగ్లో మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి కనెక్షన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే లింక్డ్ఇన్లో 3 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. కనెక్షన్ 1, కనెక్షన్ 2, కనెక్షన్ 3. ఓకే. కనెక్షన్ 1 అంటే ఏంది? కనెక్షన్ 1 అంటే మన ఫ్రెండ్స్ డైరెక్ట్ కనెక్షన్. ఓకే. సెకండ్ ఈజ్ ద కనెక్షన్ 2 అంటే మన మ్యూచువల్ ఫ్రెండ్స్. మనం ఫేస్బుక్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ అంటాం ఇది. తర్వాత కనెక్షన్ 3 మ్యూచువల్ ఫ్రెండ్స్ వల్ల మ్యూచువల్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద కనెక్షన్ 1, కనెక్షన్ 2, కనెక్షన్ 3 అని 3 టైప్స్గా ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతాయి ఈ కనెక్షన్స్ ఏంటి అని. ఓన్లీ ద టర్మినాలజీ. ఓకే. వాట్ చేంజ్ చేశారు, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఫేస్బుక్ లెక్కనే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కూడా మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఈవెంట్ పెట్టుకోవచ్చు, న్యూస్ లెటర్స్. సో వాట్ ఆర్ ద న్యూస్ లెటర్స్? ఇంకోటి న్యూస్ లెటర్స్ కూడా బాగా బాగుంటాయి దీంట్లో. ఎందుకంటే చాలా కంపెనీస్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ న్యూస్ లెటర్స్ పంపిస్తూ ఉంటాయి. వాట్ ఈజ్ న్యూస్ లెటర్స్? న్యూస్ లెటర్స్ ఏం లేదు. సో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం, ఓకే, లాస్ట్ మంత్ డిసెంబర్లో కంపెనీ, గూగుల్ లాంటి కంపెనీ కానీ, అడాబ్ కంపెనీ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయి, వీక్లీ కానీ మంత్లీ కానీ న్యూస్ లెటర్స్ పంపిస్తూ ఉంటాయి, రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆ మంత్లో, ఆ పర్టికులర్ మంత్లో ఏమేమి యాక్టివిటీస్ చేశారు, కంపెనీ ఏమి యాక్టివిటీస్ చేశారు, కంపెనీస్ అక్విజిషన్ చేశారా, లేకపోతే ఈ యాక్టివిటీస్ చేశారా, ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారా, వర్క్షాప్స్ కండక్ట్ చేశారా, లైక్ దిస్ ఆల్ ఇంక్లూడ్స్. ఎంప్లాయీస్కి ఏమన్నా ఏదైనా యాక్టివిటీస్ చేశారా. ఓకే. లైక్ దిస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద న్యూస్ లెటర్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూస్ లెటర్. ఆ న్యూస్ లెటర్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే న్యూస్ లెటర్స్ పంపిస్తూ ఉంటాయి. రేపొద్దున మీ కంపెనీ కూడా న్యూస్ లెటర్స్ క్రియేట్ చేయొచ్చు. దిస్ విల్ గో వైరల్. చాలా మటుకు వైరల్ అవుతూ ఉంటాయి. చాలామంది ఒకసారి న్యూస్ లెటర్ యాక్టివిటీకి అలవాటు పడ్డారనుకో, మన న్యూస్ లెటర్స్ కోసం వెయిటింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ లింక్డ్ఇన్. ఓకే. హియర్ మనం కిందికి వెళ్తే ఇక్కడ మనకి కనెక్షన్స్ ఉంటాయి. అంటే మన కనెక్షన్స్కి సంబంధించిన కనెక్షన్స్ మనకు కావాలంటే కనెక్ట్ కూడా చేసుకోవచ్చు.
వీళ్ళని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్. ఇలా కనెక్ట్ అంటే కనెక్ట్ అయిపోతా ఉంటాయి. సో, ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఎలాంటి వాళ్ళు ప్రొఫైల్. సో, మీరు ఏ ప్రొఫైల్‌లో ఉంటే వాళ్ళని చేసుకుంటే బెటరు. అంతేగాని డిజిటల్ మార్కెటింగ్ ఓని, వెబ్ డెవలప్‌మెంట్ ఒకడిని, ఇంకొన్ని అకౌంట్స్ ఓని ఇలా మల్టిపుల్ చేయకండి. సో, ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటే ఆ ప్రొఫైల్ వాళ్ళే ఉంటే బెటర్. ఓకే. సో, రేపొద్దున మీరేదైనా యాక్టివిటీస్ చేసినా రేపొద్దున వేరే వాళ్ళతో ఈజీగా కనెక్ట్ కూడా కావచ్చు. ఇక్కడేందంటే ఫర్ ఎగ్జాంపుల్ అసెంజర్‌లో ఎంప్లాయీస్ నాకు కావాలి, తెలవాలి అనుకుంటే ఇక్కడ అసెంచర్ అని కొట్టేస్తే మనకి తెలిసిపోతుంది. అసెంచర్‌కి మార్కెటింగ్. సో, ఇక్కడ వాళ్ళ గ్రూప్స్ కూడా మనకి కనిపిస్తా ఉంటాయి. వాళ్ళ పీపుల్‌తో కూడా కనెక్ట్ కావచ్చు. ఎవరైతే అసెంచర్‌లో ఉన్నారో వాళ్ళిక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ అంట. సో, ఈళ్ళని కావాలంటే మనం కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో, వీళ్ళని వాళ్ళ ప్రొఫైల్ కూడా చూడొచ్చు. మనం ఏ వాళ్ళేం చేస్తున్నారు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారనేది మనము చూడొచ్చు. చూసి వాళ్ళకి మెసేజ్ కూడా పంపించొచ్చు. కనెక్ట్ కావచ్చు. ఇలా కనెక్ట్ కావచ్చు. ఒక నోట్ కూడా పంపియచ్చు. సో, నోట్ ఏంటంటే సో, ఐ యామ్ సో అండ్ సో, సో ఐ వాంట్ టు కనెక్ట్ అని పంపియచ్చు. సో, వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు. లేదంటే వితౌట్ నోట్ కూడా పంపియచ్చు. సో, వితౌట్ నోట్ పంపియడం కన్నా విత్ నోట్ పంపిస్తే అఫీషియల్‌గా ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని కనెక్ట్ కావాలంటే ఫస్ట్ నేనేందో మీకు చెప్పితే తర్వాత నేను నీకిష్టం ఉంటే నువ్వు కాల్ చేస్తావు. ఓకే. ఒక మెసేజ్ పంపియడం వల్ల. ఓకే. వితౌట్ కనెక్ట్ కూడా ఇలా కనెక్ట్ కావచ్చు. ఓకే. సో, ఏమవుతుంది ఇక్కడ పెండింగ్ అవుతుంది. వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళు మన ప్రొఫైల్ చూసి రియల్‌గా ఇంట్రెస్ట్ ఉంటే దే విల్ హ్యావ్ ఏ మ్యూచువల్ కనెక్షన్స్. ఓకే. ఇలా మ్యూచువల్ కనెక్షన్స్ కూడా పెరగచ్చు. ఇక్కడ కనెక్షన్స్ ఎందుకు పెంచుకోవాలి అంటే మన ప్రొఫెషనల్స్‌గా మనము ఎక్కువగా ప్రొఫెషనల్స్‌తో టై అప్ ఉంటే మనకి ఛాన్సెస్ ఆర్ మోర్. రేపొద్దున మనకి ఏదైనా జాబ్ కావాలన్నా, లేకపోతే ఏదైనా కావాలన్నా, ఏదైనా కంపెనీలో ఏదైనా యాక్టివిటీ జరుగుతుందనుకో, రేపొద్దున ఏదైనా కంపెనీకి వెళ్తే వాళ్ళ మొత్తం కంపెనీ ప్రొఫైల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఓకే. సో, వాళ్ళకి కావాల్సినవి కూడా అడగొచ్చు. మనకు కావాల్సినవి కూడా సో అండ్ సో కంపెనీకి వెళ్లారు మీరు ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అయిన తర్వాత కంపెనీలో జాయిన్ అవ్వచ్చా? కావద్దా? సో, ఎవరైనా ఎంప్లాయీని పట్టుకొని మెసేజ్ చేశారనుకో, వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. ఓకే. మా కంపెనీ ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. ఓకే. లైక్ దిస్ యూ కెన్ గో ఫర్ దిస్. ఇక్కడ జాబ్ సెక్షన్ ఉంటుంది. సో, యూ కెన్ గో టు దిస్ జాబ్ సెక్షన్. అప్లై వాట్ ఎవర్ ద జాబ్స్ యూ వాంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మేనేజర్‌కి సంబంధించినవి కావాలనుకుంటే ఇక్కడ మొత్తం ఇక్కడ నాకు కనిపిస్తాయి. ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇక్కడే చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీ ప్రొఫైల్స్ మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకుంటే అప్లై అవుతుంది. ఓకే. ఇక్కడ ఏమేమి కంపెనీస్ ఉన్నాయో హియర్ యూ కెన్ సీ వాట్ ఆర్ ద జాబ్స్. ఇక్కడ మీకు జాబ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేశారు. టు గో టు ద జాబ్ డిస్క్రిప్షన్ అండ్ యూ కెన్ అప్లై. ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వాట్ ఈస్ కంపెనీ ఇంటూ అండ్ యూ కెన్ గో అండ్ రీసెర్చ్ అబౌట్ ద కంపెనీ. ఇక్కడ డిఫరెంట్ కంపెనీలో ఈజీ అప్లై అన్నారు. సో, ఇక్కడ మన ప్రొఫైల్ క్రియేట్ చేసాం కాబట్టి ఈజీ అప్లై అంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళ ప్రొఫైల్. తర్వాత మనకి కాల్ చేస్తూ ఉంటారు. ఓకే. లేదంటే మనం సేవ్ చేసుకుంటే తర్వాత మనం చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ రోజు డేట్ పోస్ట్ చేశారు అది కూడా చూసుకోవచ్చు. పాస్ట్ 24 అవర్సే కావాలి అనుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. పాస్ట్ 24 అవర్స్ ఏమేమి జాబ్స్ పడ్డాయి. ఓకే. ఎక్స్పీరియన్స్ లెవెల్ కూడా చూసుకోవచ్చు. మనకి ఎంట్రీ లెవెలా, ఏ లెవెల్ మనకి కావాలి. ఓకే. లైక్ దిస్ ఐ కెన్ సీ. సో, ఇక్కడ రిఫైన్ అవుతా ఉంది. ఇక్కడ ఎలాంటి కంపెనీస్ కావాలి, నాకు ఈ కంపెనీస్ కావాలి. ఇక్కడ నేను సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే. లేదు రిమోట్ జాబ్స్ కావాలా, లేకపోతే ఆన్ సైట్ కావాలా, ఎనీథింగ్ హైబ్రిడ్ అనుకున్నాం అనుకో, లేదు నాకు రిమోటే కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రిమోట్ ఆప్షన్ కూడా ఉన్నాయి కొన్ని. హియర్ యూ కెన్ సీ వాట్ ఆర్ ద కంపెనీస్.
సో ఈజీ అప్లై ఆల్ ఫిల్టర్స్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఓకే, లైక్ దిస్ యూ కెన్ గెట్ ఏ జాబ్ విచ్ ఎవర్ కంపెనీ యూ వాంట్ కెన్ అప్లై ఫర్ దట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వన్. నెక్స్ట్ ఈజ్ ద మెసేజెస్. వాట్ ఈస్ మెసేజెస్? ఇక్కడ మనకి మెసేజెస్ రెగ్యులర్గా కొంతమంది పంపిస్తూ ఉంటారు మనకి ఇలా. సో ఎవరైతే కనెక్షన్స్ ఇలా మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. మనకి నచ్చిందంటే ఓకే, లేకపోతే వి విల్ ఇగ్నోర్. ఓకే, నోటిఫికేషన్ మీకు తెలిసిందే, నోటిఫికేషన్, దీస్ ఆర్ ద నోటిఫికేషన్. ఇక్కడ మనకి ఎవరెవరు చూసారు, ఏం చేశారు అని అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి నోటిఫికేషన్ ద్వారా. మనం వెళ్ళచ్చు ఇక్కడ మీ అనే సెక్షన్లో. సో ఇది మన ప్రొఫైల్. సారీ, ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మనకు వేరియస్ సెట్టింగ్స్ ఉన్నాయి, ప్రైవసీ సెట్టింగ్స్, ఇలాంటి చాలా సెట్టింగ్స్ ఉంటాయి. సో మీకు కావాల్సిన సెట్టింగ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సెట్టింగ్స్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, లైక్ దిస్ యూ కెన్ హ్యావ్ ద డిఫరెంట్ ప్రైవసీ డిస్ప్లే, ఎలాంటి కావాలో అలా చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి ఇంత అవసరం పడదు. సో ఇంకేముంది, ఇంకా మీరు చూస్తే ఇక్కడ మనము కంపెనీ పేజ్ కూడా కానీ మనకు ఆ కంపెనీ పేజెస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీ సెక్షన్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏమేమి పేజెస్ క్రియేట్ చేసామో అన్నీ ఇక్కడనే కనిపిస్తాయి. స్లో అయిపోయింది. ఓకే, హియర్ యూ కెన్ సీ ద ఆల్ ద పేజెస్. ఓకే, సైన్ అప్ కావచ్చు, లైక్ దిస్ యూ కెన్ సీ. నెక్స్ట్ ఈజ్ ద బిజినెస్కి సంబంధించిన చూడొచ్చు. ఫైండ్ లీడ్స్ కానీ, ఇంకా జాబ్ పోస్ట్ చేయొచ్చు. ఇలాంటివి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. కెన్ గో టు దిస్ యాక్టివిటీస్ అండ్ క్రీమ్. ఇక్కడ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ ప్రీమియం ఆప్షన్స్ మీరు కావాలి అంటే తీసుకోవచ్చు. లింక్డ్ఇన్ ప్రీమియం అంటారు. సో ఇట్ విల్ చార్జ్ సంథింగ్. ఓకే, మనం ఎవరైనా ప్రొఫైల్ కావాలి ఓకే అనుకుంటే వాళ్ళ ప్రొఫైల్ చూడొచ్చు. ఓకే, లేదంటే వాళ్ళ ఫోన్ నంబర్ కానీ వాళ్ళ అవి కూడా పంపిస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇట్స్ ఏ చార్జబుల్ వన్. ఓకే, సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒక జాబ్ సీకర్ అయితే ఎలాంటి కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు, ఏమేమి ఉన్నాయి అనేది డిఫరెన్స్ అనేది ఇక్కడ క్లీన్గా రాశారు. సో ఇఫ్ యూ నీడ్ యూ కెన్ డూ. లేదంటే మీ బిజినెస్ ఉంది అంటే బిజినెస్కి సంబంధించి చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అ ప్రీమియం సెక్షన్, ఫ్రీ పర్ 1 month. సో ఎంత ఛార్జ్ అవుతుంది అనేది ఇక్కడ మీకు 1 month యూజ్ చేసిన తర్వాత చూడొచ్చు. ఎవ్రీ మంత్ యూ నీడ్ టు పే 1249 రూపీస్. సో ఇక్కడ మీకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్ కానీ, మీరు ఒక 15 మెయిల్స్ పంపించవచ్చు, బ్రౌజింగ్ చేయొచ్చు, ఎవరి డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ చూడొచ్చు. దిస్ ఆర్ ఆల్ ద డీటెయిల్స్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ద ఇన్ఫర్మేషన్. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ ద లింక్డ్ఇన్ ప్రీమియం సెక్షన్. ఓకే, సో ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్, సో ఇక్కడ బిజినెస్కి సంబంధించిన తర్వాత అడ్వర్టైజింగ్. సో ఇక్కడ అడ్వర్టైజింగ్కి వెళ్తే సో ఇక్కడ అడ్వర్టైజింగ్ లింక్డ్ఇన్ యాడ్స్ రన్ చేయొచ్చు. సో సేమ్ యాడ్స్ మనం గూగుల్ యాడ్స్ సారీ ఫేస్బుక్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. సో దెర్ ఈజ్ నథింగ్ చేంజ్. సేమ్ అక్కడ ఎట్లా యాడ్స్ రన్ చేసామో అలా చేయొచ్చు. క్రియేట్ అకౌంట్ చేయొచ్చు. ఒకవేళ అకౌంట్ అయితే ఇలా నా అకౌంట్ క్యాంపెయిన్ మేనేజర్ అంటారు ఇక్కడ, అక్కడ యాడ్స్ మేనేజర్ అంటాం. సో ఇక్కడ మనం క్రియేట్ ఆప్షన్కి వెళ్తే క్యాంపెయిన్ క్రియేట్ ఎలా చేస్తాం, ఇలా చేస్తాం. సో బ్రాండ్ అవేర్నెస్ ఉంటుంది, వెబ్సైట్ విజిట్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ ఉంటుంది, వీడియో వ్యూస్, వెబ్సైట్ కన్వర్షన్, లీడ్ జనరేషన్. దీస్ ఆర్ ద. ఇంకోటి జాబ్స్ కూడా కావాలి అంటే మన కంపెనీలో ఏదైనా జాబ్స్ ఉంటే అవి ప్రమోట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద మేజర్ యాడ్స్. సో సేమ్ అలానే ఉంటుంది. లీడ్ జనరేషన్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో టు ద నెక్స్ట్ అని కొట్టేస్తే హియర్ యూ కెన్ గో టు ద
షెడ్యూలింగ్ బడ్జెట్ ఎంత పెట్టాలనుకుంటున్నావు. సో హియర్ యూ కెన్ go to the add format single image. So whatever the image you want to create for next. సో ప్రోడక్ట్ నేమ్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఇక్కడ మీకు సైడ్ కనిపిస్తుంది. సో విచ్ ఎవర్ ద యాడ్స్, కానీ ఈ యాడ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. సో ఒక లీడ్ జనరేషన్ మనం ఫేస్బుక్లో చేస్తే 100 to 150 పడితే, ఇదే లీడ్ జనరేషన్ దీంట్లో చేస్తే దాదాపు 800 to 1000 రూపీస్ పడుతుంది ఒక లీడ్కి. ఓకే, అందుకే చాలామంది కంపెనీ లింక్డ్ ఇన్ యాడ్స్ అనేది చాలా చెయ్యరు. ఓకే, సో ఎందుకంటే చాలా కాస్ట్లీ. ఒకవేళ 1000 రూపీస్ పెట్టిన కాల్ ఒక్కోసారి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేశాను 1000 రూపీస్, ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంది అనుకో, లీడ్ జనరేషన్. ఆ స్టూడెంట్ ఏంది, నేను తర్వాత జాయిన్ అవుతాను అన్నాడు, జాయిన్ కాలేదు అనుకో, 1000 రూపీస్ పోయినట్టే. ఓకే, సో దట్ ఈస్ అ కాస్ట్లీ థింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లింక్డ్ ఇన్. మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఏ లింక్డ్ ఇన్ అకౌంట్, దట్స్ ఫైన్. You need to explore, you need to create a lot of things, you need to activate yourself with the articles or different content you can post it. Or otherwise, if you don't have, you have to create. Okay, create profile, and as well as you go for పేజ్, బిజినెస్ పేజ్ క్రియేట్ చేసుకోండి. బిజినెస్ పేజ్ని స్లోగా డెవలప్ చేసుకోండి. ఓకే, దెన్ ఇఫ్ యూ గో టు ఎనీ అదర్ కంపెనీ, ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు ఆపరేట్. గాట్ ఇట్? సో ఎనీ డౌట్స్ సో ఫర్? No, sir. Okay, thank you, thank you. Tomorrow we'll go for Instagram. Okay, sir. Okay, thank you.